వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఇన్ని కోట్ల మందిలో ఎవరికి వాళ్ళకి యూనిక్గా ఉండేదేంటి? ఫింగర్ ప్రింట్స్. సో ఎవరి ఫింగర్ ప్రింట్స్ ఇంకొకరి ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ అవ్వవు కాబట్టి సో దాన్ని బేస్ చేసుకుని మన క్యాపబిలిటీస్ ఏంటి, మన మెంటల్ ఎబిలిటీ ఏంటి, అండ్ మనని మనం ఎలా సెల్ఫ్ అనలైజ్ చేసుకోవాలి అన్న దానికి దస్ అ టెస్ట్ అనమాట. అదే డిఎంఐటి, డర్మటోగ్లిఫిక్స్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ టెస్ట్. సో ఇది ఎలా చేస్తారు, ఎలా బెనిఫిషియల్గా ఉంటుంది మనకి, అండ్ ఆల్సో దాని నుండి వచ్చే రిపోర్ట్ త్రూ మనం ఏం తెలుసుకోవచ్చు, ఇవన్నీ కనుక్కుందాం. వీ హ్యావ్ అ సైకాలజిస్ట్ విత్ us, ప్రతిమా గారు. లెట్స్ టాక్ టు హర్. హలో మ్యామ్. హాయ్ వ్యూవర్స్. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎంఐటి అంటే యూజువల్లీ ఆ ఫింగర్ ప్రింట్స్ని బేస్ చేసుకొని మన కేపబిలిటీస్ ఏంటి, సెల్ఫ్ అనలైజింగ్ పవర్ ఎలా ఉంటుంది ఏంటనేది. సో ఎలా చేయొచ్చు ఈ టెస్ట్? యాక్చువల్లీ ఇది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అనమాట. అంటే మనం ఇదివరకు జాతకాలు చెప్పేవాళ్ళు కదా, సో వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ చూసేసే, అంటే ఫింగర్ గీతలు చూసేసే మనకి ఫలానా ఐ మీన్ ఇయర్లో నువ్వు పెళ్లి చేసుకుంటావనో, నీ లైఫ్ చాలా బాగుంటుందనో, నీ ఫైనాన్షియల్గా ఇలా ఉంటుందనో అనేసి. కానీ సైంటిఫికల్లీ కూడా ఇప్పుడు ఈ మెథడ్ని తీసుకొచ్చారు. సైంటిఫికల్లీ కూడా లైక్ స్టడీయింగ్ ఆఫ్ యువర్ ఈ ఫింగర్ ఏదైతే మనకి గీతలు కనిపిస్తున్నాయో దాని ప్యాటర్న్స్ బట్టి, అంటే ఒక్కదానికి ఒకటి మనకి లింక్ ఉండదు. ఇప్పుడు బయోమెట్రిక్ ఇది పెట్టామంటే మళ్ళీ మీరు బయోమెట్రిక్ ఇది పెడితే రాదు, రైట్? సో అన్ని ఫింగర్ ప్రింట్స్ మనది చాలా యునీక్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మనం పుట్టినప్పటి నుంచి ఏదైతే ఫింగర్ ప్రింట్స్ ఉంటాయో అది పెరిగిన తర్వాత కూడా సేమ్ అదే ఉంటాయి. దాంట్లో చేంజెస్ అనేది రావు. ఎక్సెప్ట్ ఏంటంటే యాక్సిడెంట్ అయి కట్ పోవడము, బర్న్ అవ్వడము, ఎక్కడో అక్కడ క్రాక్స్ ఉంటాయి తప్ప మన ఫింగర్ ప్రింట్స్ అనేది మారవు. సో దాన్ని బట్టి సో ఈ డిఎంఐటి టెస్ట్ అనేది తీశారు. సో సైంటిఫికలీ ఇట్ ఈస్ ప్రూవెన్. సో ఇప్పుడు మీరు ఫింగర్ ప్రింట్ పెడితే మీరు చూడండి, మీ ఫింగర్లో సర్టెన్ షేప్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ షేప్స్ని బట్టి మీరు ఎలాంటి టైప్ ఆఫ్ లర్నరో లేకపోతే ఎలాంటి టైప్ ఆఫ్ పర్సనాలిటీయో అన్నది తెలుస్తుంది. సో దీన్ని బట్టి మన సెంట్రల్ లోబ్ కానీ, అంటే మన బ్రెయిన్ ఎట్లా వర్క్ చేస్తుంది, అంటే ఏ దీంట్లో మనము ఎగ్జాక్ట్లీ రాణించగలము, అసలు ఏ దీంట్లో మనం అంటే ఎలా మనం యాక్చువల్లీ మన బిహేవియర్స్ ఎలా ఉంటాయి, మన క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మనకి తెలుసుకునే ఛాన్సెస్ ఉంది. ఇది మోర్ ఆఫ్ లైక్ నాట్ ఏ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ. కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే మన పర్సనాలిటీ ఏ టైప్, మనము వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఆర్ వి, ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా, మనం ఎక్కువగా థింకర్సా లేకపోతే మనం డూవర్సా. లైక్ థింకర్స్ అని అంటే ఆలోచన ఎక్కువ కానీ పని చేయడం తక్కువ. సో డే డ్రీమింగ్ లో బతుకుతుంటాం, ఇంప్లిమెంటేషన్ ఉండదు. సో అలాంటిదే మన స్కిల్స్ ఎలా పనిచేస్తాయి, మనం ఏది యాక్చువల్గా ఎక్కువగా చేయడం ఇష్టపడతాము, అంటే కంప్లీట్ ఒక బిహేవియర్ అనాలిసిస్ అనేది మనకు చాలా క్లియర్గా ఒక రిపోర్ట్ అనేది వస్తుందన్నమాట. అది దాదాపుగా మనకు కావాల్సినంత రేంజ్లో 72 పేజెస్ కానివ్వండి, 36 పేజెస్ కానివ్వండి, అంత డీప్గా అనాలిసిస్ చేసి మనకి యాక్చువల్లీ ఏ దేంట్లో అయితే మనకు లోపాలు ఉన్నాయో దాన్ని మనం పెంచుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలో అన్న డీటెయిల్స్ కూడా ఇస్తామన్నమాట. సో దిస్ ఇస్ కంప్లీట్ పిక్చర్ ఆఫ్ సెల్ఫ్. ఇంకా రైట్, మీ క్యారెక్టర్. అలాగే కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఇప్పుడు మేము ఇలాంటి వాళ్ళం, మనకు వచ్చి రాబోయే పార్ట్నర్స్ ఎలా ఉండాలి, సో కాంబినేషన్ కూడా తెలుస్తుంది. ఓకే అంటే ఇక్కడ డౌట్ వచ్చేది ఏంటంటే మ్యామ్, ఫింగర్ ప్రింట్స్ ని బేస్ చేసుకుని మన మెంటల్ అబిలిటీ కానీ లేదంటే కాగ్నిటివ్ పవర్ కానీ ఎలా దానికి కనెక్షన్ ఉంటుంది అనొచ్చు? ఇప్పుడు మనము ఏదైనా సరే ఫస్ట్ ఇక్కడ టచ్ చేసినప్పుడు ఫస్ట్ మనం చేతిలో పెడతాం, రైట్? సో మన సెన్సర్స్ అన్నవి ఇక్కడ నుంచే వెళ్తాయి బ్రెయిన్కి, రైట్? సో మన పుట్టిన అంటే ఎలా వస్తుందని అంటే, మనం బేబీ చిన్నగా ఉన్నప్పుడే, ఐ మీన్ 2 వీక్స్ బేబీ నుంచే తన ఫింగర్స్ ఫార్మేషన్ స్టార్ట్ అయిపోతాయి. ఎప్పుడైతే 9th వీక్ బేబీ వెళ్తుందో అప్పుడు తన ఈ ప్రింట్స్ అనేవి క్లారిటీ, ఐ మీన్ కొంచెం కొంచెంగా ఫామ్ అవుతాయి. సో జెనెటికలీను ఏదైతే ఫామ్ అవుతుందో ఒకసారి అది బ్రెయిన్ లోబ్స్ని బట్టి ఫామ్ అవుతుందని అంటారు. సైంటిఫికలీ ఇట్ హాస్ ప్రూవెన్. దానికి డాక్యుమెంట్స్, పేపర్స్ కూడా సైంటిఫికలీ ఉన్నాయి. అండ్ ఎక్యురసీ కూడా 90% డెఫినెట్గా ఎక్యురేట్గా ఉంటుంది. సో ఇంకోటి నేను అనుకోవడం ఏంటంటే, ఇది ఏదో మనకి సమస్యను తీసుకొస్తుంది అని కాదు, మన గురించి చెప్తుంది. అండ్ ఎక్కడైతే సరిదిద్దుకునే పాయింట్స్ ఉంటాయో మనకి అది ఈజీ అయిపోతుంది మన లైఫ్లో. అంటే దీంట్లో నేను ఛాలెంజింగ్గా ఉన్నాను
అండ్ ఈ దీంట్లో నాకు సరిగ్గా నా అవగాహన ఎక్కువ లేదు ఒక ఫీల్డ్‌లో అనంటే, ఆ టైంలో నేను అసలు ఏం చేసుకోవచ్చు దాన్ని ఐ మీన్ పెంచుకోవడానికి, ఆ రైట్, స్కిల్ రైట్. పెంచుకోవడానికి కావాల్సిన ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో, సో మనకి ఏ విధంగా మన స్కిల్స్ పెంచుకోవచ్చని, ఇప్పుడు లాజికలా, మన ఇంట్రోవర్టా, మనం లేకపోతే చాలా ఎక్స్‌ట్రోవర్టా, అంటే బయట వెళ్ళంగానే అబ్బా! మింగిల్ అయిపోతాం, ఇంత టైం తీసుకోము మనం. సో అలాంటి క్యారెక్టర్స్ ఏదైతే మనకు స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయో దాన్ని పెంచుకొని ఒక రైట్ డైరెక్షన్‌కి ఎలా వెళ్ళగలము అన్నది మనం తెలుసుకోవడం చాలా ఈజీ డెర్మటోగ్రఫీ. రైట్. సో నేను తీసుకున్నాను కాబట్టి నాకు సీరియస్‌గా నాకున్న లోపాలు ఎలా తీర్చుకొని నేను ఎలా కరెక్ట్ చేసుకోవాలో అన్నది అర్థమైంది. అండ్ ఈ పిల్లలకి ఇంకొకటి ఏంటంటే దీంట్లో పెక్యులర్, ఇప్పుడు ఆటిస్టిక్ చైల్డ్ ఉంటారు, లేకపోతే హైపర్ అంటే అబ్నార్మాలిటీస్‌తో ఉన్న కిడ్స్‌కి ఫింగర్ ప్రింట్స్ రావు. ఓకే. సో కంప్లీట్లీ ఆ ఫింగర్ ప్రింట్స్ మాత్రం వాళ్ళకి సర్టెన్ ప్యాటర్న్స్, అలా లూప్ ప్యాటర్న్ ఒకటి ఉంటుంది, దాంట్లో 7 ఫింగర్స్ అలా లూప్ ప్యాటర్న్లో ఉంటే కూడా రిపోర్ట్స్ జనరేట్ అవ్వవు. సో ఇవన్నీ సైంటిఫికలీ ప్రూవ్ అయినవి. సో కాబట్టి 90% ఎక్యురేట్గా ఉంటుంది మీకు. అంటే మీ క్యారెక్టరిస్టిక్స్కి ఎట్లయితే ఇవాల్యుయేషన్ ఇస్తామో దాన్ని బట్టి మార్చుకునే స్కోప్ కూడా చాలా ఉంటుంది. పర్సనాలిటీ టెస్ట్ అనేది ఎట్లా ఉంటుందో బయట మనకి, ఇది కూడా అంతే. అది ఎంసీక్యూస్ ఏమో, ఇది డైరెక్ట్గా మన ఫింగర్ ప్రింట్స్తో మనకు తెలుసుకునే ఆస్కారం ఉంది కాబట్టి నథింగ్ ఈజ్ రాంగ్. ఐ మీన్ ఇఫ్ యూ ట్రై. సైంటిఫికలీ ప్రూవెన్ అన్నారు కాబట్టి. అండ్ ఎవరైనా ఈ టెస్ట్ చేసుకోవచ్చు అంటే ఎలా ఎవరైనా చేసుకోవాలి, ఏంటి చేసుకోవచ్చు. ప్రాసెస్ మ్యామ్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫింగర్ ప్రింట్స్తోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎనీ సెంటర్ యూ కెన్ అప్రోచ్. అందులో మాకు ఇప్పుడు వెల్నెస్లో కూడా మేము పెడుతున్నాము. అండ్ ఒకసారి ఫింగర్ ప్రింట్స్ ఇవ్వగానే 2 days కంప్లీట్ అనాలిసిస్ అనేది ఉంటుంది ఆ ప్యాటర్న్ని. దాని తర్వాత కంప్లీట్ వాళ్ళ పిక్చర్ ఉంటుంది అండ్ దాంతోపాటు కౌన్సిలింగ్ అనేది ఇస్తాము. ఓకే. ఇండివిజువల్గా కౌన్సిలింగ్ ఉంటుంది అండ్ ఫాలోఅప్స్ ఉంటాయి. ఇది చేస్తున్నారా, లేకపోతే వాళ్ళు ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు, అంటే వాళ్ళ వీక్నెస్ వాళ్ళ స్ట్రెంగ్త్ అంతా తెలిసిపోతుంది కాబట్టి వీక్నెస్ మీదే ఎక్కువగా వర్క్ చేసి ఓకే. వాళ్ళకి ఫర్దర్గా వాళ్ళు ఎలా డెవలప్ అవ్వాలో అన్నది చాలా హెల్ప్ఫుల్గా మేము ప్రోగ్రామ్స్ రన్ చేస్తామన్నమాట. రైట్ మ్యామ్. యా, అండ్ యూ హ్యావ్ సంథింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఆన్ దిస్. సో ఏంటి దీని త్రూ ఏం తెలుస్తుంది మ్యామ్ మనకు? దిస్ ఇస్ లాజికల్ థింకింగ్. ఇప్పుడు ఏదైనా సరే ఒక పర్సెంటేజ్ 10కి దాటింది అని అంటే హీ ఈజ్ హ్యావింగ్ గుడ్ పొటెన్షియల్ అని అర్థం. ఓకే. సో ఇక్కడ చూడండి, గ్రాస్ మోటార్ స్కిల్స్ అనేది ఇక్కడ చాలా తక్కువ ఉంది. గ్రాస్ మోటార్ స్కిల్స్ అంటే ఎవరైతే ఈ రిపోర్ట్ జనరేట్ చేశారో వాళ్ళు ఫిజికలీ ఎక్కువ ఎఫర్ట్ పెట్టరు, కూర్చున్న చోట అన్నీ అయిపోవాలంటారు. సో Okay. యాక్టివ్నెస్ అనేది బాడీలో ఇది నాది కాదు కదా? లేదు, అది కావాలంటే లేదు, మీది డిఫరెంట్గా వస్తుంది. సో అలాగే మీకు ఇంటర్పర్సనల్ ఎబిలిటీ అండ్ పర్సనల్ బిహేవియర్ కానీ లీడర్షిప్ స్కిల్స్ కానీ మీకు చాలా బాగుంటాయి. సెల్ఫ్ ఈగో, ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్, అంటే ఇది ఒకటి ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఇంకోటి ఎక్స్ట్రోవర్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఏదైతే ఉంటాయో దీన్ని కూడా సెల్ఫ్ అండర్స్టాండింగ్, అంటే ఇంట్రోవర్ట్గా ఉన్న వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ కూడా ఈజీగా తెలుస్తుంది. లాజికల్, అంటే ఇప్పుడు మిమ్మల్ని చూశాను, మీ రీడింగ్ చూశాను కాబట్టి మీరు చాలా లాజికల్ పర్సన్. ఏదైనా ఎవరైనా చెప్తే ఇమీడియట్లీ దాన్ని మీ పాయింట్ ఆఫ్ వ్యూతో ఆలోచించి దాని తర్వాత రెస్పాండ్ అవుతారు. సో ఇట్స్ ఎ ప్లస్ పాయింట్. సో మీ పర్సంటేజ్ కూడా దాంట్లో చాలా బాగుంది. సో కాన్సెప్ట్, గ్రామర్, సైన్స్ అనాలిసిస్. సో లాజికల్ ఉన్న వాళ్ళు ఏంటంటే బేసిక్గా సైన్స్ ఇవాల్యుయేషన్ అంటే క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. థింక్ చేయాలి, దాని తర్వాత దాన్ని ఏదో ఆలోచించి దానికి అంటే ఆ పర్టిక్యులర్ కాన్సెప్ట్ని కరెక్ట్గా ఆలోచించి లింక్ చేసుకొని మాట్లాడుతారు. రైట్, రైట్. సో అలాంటిది ఎక్కువ ఉంటుంది కాబట్టి అనాలిసిస్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు సైన్స్లో, మ్యాథ్లో చాలా బాగా ఆలోచించగలరు. అలాగే విజువల్, స్పేషియల్, ఇమాజినేటివ్ ఎబిలిటీ ఇక్కడ వచ్చేసి చాలా తక్కువగా ఉంది. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఒక షేప్స్, ఒక ప్యాటర్న్ని ఎక్కువగా నేను చూపించినప్పుడు వాళ్ళకి ఆ స్పేషియల్ జడ్జ్మెంట్ అనేది ఉండదు. సో అక్కడ వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ అయిపోతారు, అంటే లోగా ఉంది. ఇక్కడ ఈ అబ్బాయికి వచ్చేసి ఆ స్పేషియల్ జడ్జ్మెంట్ లేదనమాట. సో సరిగ్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వస్తువు ఒక చోట పెట్టాను, కానీ నెక్స్ట్ డే ఎవరైనా దాన్ని సర్దితే నాకు ఇమీడియట్లీ తెలిసిపోతుంది ఇది ఇక్కడ ఉంది అని. కానీ కొంతమందికి అలా గుర్తుండదు, ఏదో ఇంకా అంటే ఆ జడ్జ్మెంట్ అనేది రాదు. అదే కరెక్ట్, నేను ఇక్కడ పెట్టాను కదా, ఏదో వస్తువు ఉండాలి కదా అన్న జ్ఞాపక శక్తి కొంచెం తక్కువ ఉంటుంది. ఇమాజినేషన్ స్కిల్స్ అని అంటే ఇప్పుడు వాళ్ళని ఏదైనా ఊహించుకోండి, మీరు ఇలా అయ్యింది అని అంటే వాళ్ళు ఊహించుకోలేరు. అలా వాళ్ళు ప్రాక్టికల్గా బతుకుతారు. ఇక్కడ లాజిక్ ఉంది కాబట్టి ప్రాక్టికల్గా బతుకుతారు. ఇంకా కావాల్సుకున్నది ఇమాజిన్ చేసుకొని చేయమంటే వాళ్ళకి కష్టం. ఓకే.
అలా దే ఆర్ లైక్ దట్. డిఫరెంట్ అలా ఉంటాయి parameters. మ్యూజికల్ స్కిల్స్ అని ఉంటాయి, కొంచెం రిథమ్స్ ఎక్కువ తెలుసుకోవడం, బీట్స్ ఎక్కువ కనుక్కోవడం. ఇది తప్పు ఉంటే వాళ్ళకి మ్యూజిక్ సెన్స్ ఎక్కువ తెలిసిపోతుంది, జడ్జ్మెంట్ వస్తుంది. జనరల్లీ కూడా కొంచెం మంచి స్కిల్స్ ఉంటాయి వాటిలో. ఏదైనా మ్యూజిక్ అంటే ఒకటే కాదండి, మనం ఏదో సంగీతం పాడతాం అలా అని కాదు, బట్ ఏదైనా సరే పియానో కానివ్వండి, దాంట్లో ఏదైనా ఆర్టిస్టిక్గా ఏదైనా నేర్చుకునే ఎబిలిటీస్ వాళ్ళలో చాలా ఉంటాయి. Okay. విజువల్ అంటే ఇప్పుడు ఇతనికి లో ఉంది లైక్ విజువల్, యాజ్ ఐ సెడ్ ఇక్కడ లింక్ చూడండి, ఇమాజినేషన్ తక్కువ ఉంది కాబట్టి విజువల్ Visual, ఎబిలిటీ కూడా oh. ఆటోమేటిక్గా తక్కువ ఉంటుంది. ఓకే, అంటే తొందరగా చూసి అబ్జర్వ్ చేసే స్కిల్స్ చాలా తక్కువ. ఫ్లోలో చూసేస్తారు, ఫ్లోలో ఏదో అయిపోవాలి అంతే. Okay. ఆ అబ్జర్వేషన్ అనేది తప్పు తొందరగా పట్టడం చాలా కష్టం విజువల్గా చూసేటప్పుడు. రైట్ రైట్. అలా ఇమాజిన్ చేసుకోవడం కూడా కష్టం వాళ్ళకి. ఓకే సో విజువల్ ఎబిలిటీ అనేది చాలా తక్కువ ఉంది. అండ్ అబ్జర్వేషన్, ఎప్పుడైతే విజువల్ ఎబిలిటీ తక్కువ ఉంటుందో ఆటోమేటిక్గా Observation అబ్జర్వేషన్ కూడా అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఎక్కడ వీళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి రీడింగ్ స్కిల్స్ అనేది, అంటే అబ్జర్వ్ చేసి చదువుతాము, రీడింగ్ స్కిల్స్ ఇక్కడ చాలా తక్కువ ఉంటాయి. ఓకే ఓకే, సో వాళ్ళకి మనం ఎలాంటి యాక్టివిటీస్ ఇవ్వాలి, వాళ్ళని అబ్జర్వేషన్ స్కిల్స్ ఎలా పెంచాలి అన్నది కంప్లీట్గా ఒక యాక్టివిటీ రూపంలో కండక్ట్ చేసి సో దట్ ఆ స్కిల్ పెరిగేటట్టు చూస్తాం అనమాట. Right. అట్లీస్ట్ మ్యాక్సిమం దే కెన్ యూజ్ ఇట్. ఓకే ఓకే. అలా సో యా మ్యామ్, అంటే ఆబ్వియస్లీ ఒక దాంట్లో ఎక్కువ ఉంటారు, ఒక దాంట్లో తక్కువ ఉంటారు కాబట్టి Exactly. మన లైఫ్ లో ఇది ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్లీ దేంట్లో మనం బెటర్ అవ్వడానికి స్కోప్ ఎక్కువగా స్కోప్ కనిపిస్తుంది. ఎక్కువగా ఉంటుంది. అండ్ Okay. మనది మనం ఇంప్రూవ్ చేసుకోవడంలో తప్పేంటి. రైట్ రైట్. రైట్, ఎక్కడ మనం కరెక్ట్ లేమో, ఎక్కడ మనకు లోపాలు ఉన్నాయో అది సరిదిద్దుకోవడానికి ఒక మంచి ఏదైనా టూల్ దొరికిందంటే వై కాంట్ వి యూజ్ ఇట్ అని అంటాను. నేను అందులో పిల్లలకి చాలా చాలా అవసరం ఈ కాలంలో. బికాజ్ చాలామంది డిస్ట్రాక్టెడ్గా ఉంటారు, క్లాస్లో సరిగా చదువుకోలే, బిలో యావరేజ్ స్టూడెంట్స్ని చాలా చూస్తాను. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ టూల్గా ఉంటుంది. ప్లస్ ఇచ్చే యాక్టివిటీస్ కూడా వాళ్ళని ఆ ఫోకస్ ఏరియాలో ఎక్కువగా రాణిస్తుంది అనమాట. ఆ స్కిల్స్ పెంచుకునే ఛాన్సెస్ ఉంటాయి. రైట్ మ్యామ్. అండ్ ఫైనలీ ఈ టెస్ట్ చేసిన తర్వాత వచ్చే రిజల్ట్స్ త్రూ మనం ఎలా బెనిఫిట్ పొందొచ్చు అండ్ ఆ రిపోర్ట్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా అనలైజ్ చేసుకోవాలంటారు? అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఆ రిపోర్ట్స్ తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో భద్రంగా అల్మెరలో పెట్టుకుంటారు. Okay. అలా కాదు, మనం చదువుతూ ఉండాలి. చదివిన తర్వాత దాంట్లో యాక్టివిటీస్ ఉంటాయి, అది రెగ్యులర్గా చేయాలి. ఇప్పుడు నా కౌన్సిలర్గా, యాజ్ ఎ కౌన్సిలర్గా నా జాబ్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ 15-20 డేస్ పీరియడ్లో మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి మీరు సరిగా చేస్తున్నారా, ఏదేంట్లో మీకు మీకు ప్రాబ్లం అవుతుందా, సో అది తెలుసుకొని మళ్ళీ వాళ్ళని ట్రాక్, అంటే దే షుడ్ బి అకౌంటబుల్. అంటే ఎవరన్నా వాళ్ళని గమనిస్తూ ఉండడం, Right, లేకపోతే వాళ్ళు అకౌంటబుల్గా ఉండడం చేస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళు అమ్మో ఈమెకి నేను రెస్పాన్స్ ఇవ్వాలి కదా అన్న ఒక భయంతోనన్నా వాళ్ళు చేయాలి యాక్టివిటీస్. సో అన్ని రెగ్యులర్ పరంగా ఏదైతే వాళ్ళు చేయాలో ఒక రొటీన్ సెట్ చేయడం, వాళ్ళ గోల్ సెట్టింగ్స్ ఇవ్వడం, విజన్ బోర్డ్ ఇవ్వడం వాళ్ళకి, సో ఇవన్నీ యాక్టివిటీస్ వాళ్ళకి చేయిస్తూ మేము ఎప్పుడైతే వాళ్ళని గమనిస్తూ మానిటర్ చేస్తూ ఉంటామో డెఫినెట్గా అది పేరెంట్స్ కోఆపరేషన్తోనే. బికాస్ పేరెంట్స్ జనరల్లీ ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. కొంతసారి కొంతవరకు ట్రావెల్ చేస్తారు, ఒకసారి కొంచెం డెవలప్ అయిందంటే దాని తర్వాత అక్కడ వదిలేస్తారు. బట్ ఇది ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండాలి, ఏదేనికన్నా ఉంటే మాత్రం డెఫినెట్గా మారి వాళ్ళు ఇంప్రూవ్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ మాత్రం 100% ఉంటాయి. ఓకే, సో వాళ్ళకి ఎలా అయితే ఇక్కడ లాజికల్ అబిలిటీ కొంచెం ఎక్కువ ఉందో న్యాచురల్లీ దట్ కమ్స్ కదా, సో విజువల్లీ వాళ్ళు కొంచెం ఇది స్ట్రెంగ్త్, ఇది వీక్నెస్, సో దీన్ని డెవలప్ చేసుకోవడానికి దీన్ని డెవలప్ చేసుకోవాలి. దట్స్ హౌ ఇట్ ఇస్. బట్ యా నిజంగా అంటే మన గురించి మనకు అంత తెలియకపోవచ్చు, బట్ ఇలాంటి తెలియడం వల్ల మనకి ఎగ్జాక్ట్ పాయింట్ ఏది మనం డెవలప్ చేసుకోవాలి అనేది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఫైనలీ ఈ టెస్ట్ చేసుకోవాలి అంటే ఎవరైనా ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏం చేయాలి మ్యామ్? ఓకే, వాళ్ళు మమ్మల్ని పర్సనల్గా సంప్రదించవచ్చు. వాళ్ళు కాల్ చేసినప్పుడు డెఫినెట్లీ మేము అపాయింట్మెంట్ ఇస్తాము. వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ తీసుకొని 2-3 days ఆగితే దెన్ ద ప్రాసెస్ స్టార్ట్స్. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ, వెరీ సేఫ్ అండ్ డోంట్ వరీ. దీనికి మేము డెఫినెట్గా మేము హెల్ప్గా ఉంటాం మీకు. అండ్ ఒక 6 months పీరియడ్ దాకా మిమ్మల్ని పర్సనల్గా అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ మీరు కూడా క్లినిక్కి వచ్చి మీరు అంటే మీ డెవలప్మెంట్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో అది మాతో షేర్ చేసుకోవచ్చు. రైట్, సో దట్స్ హౌ ఇట్ ఈస్. సో ఇట్ ఈస్ అ జర్నీ ఆఫ్ 6 months ప్రాసెస్ అన్నారు. యా, అండ్ నేను కూడా చాలా క్యూరియస్ ఉన్నాను టెస్ట్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ ఆల్సో మీరు కూడా ఎవరైతే యాజ్ అ బెటర్ పర్సన్ గా మీరు టర్న్ అవ్వాలి అని అనుకుంటే దిస్ అ వెరీ రైట్ టెస్ట్
యూ హ్యావ్ టు టేక్ అనమాట. అంటే మన పర్సనాలిటీ ఏంటి అండ్ మన బిహేవియరల్ ప్యాటర్న్ ఏంటి, దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండ్ ఏ Exactly. ఫీల్డ్స్లో మనం ఎక్సెల్ అవ్వచ్చో కూడా దీన్ని బట్టి మనము అనలైజ్ చేసుకోవచ్చు. కాబట్టి దిస్ సో హెల్ప్ఫుల్ అండ్ ఆబ్వియస్లీ మ్యామ్ మెన్షన్ మన చేసినట్టు పర్సనాలిటీ తెలుస్తుంది కాబట్టి మనం ఆపోజిట్ పర్సన్తో మనం ఎలా ఉంటామో ఆ డెవలప్మెంట్ కూడా మనం చేసుకోవచ్చు. అంటే మనం చాలా అంటే మన ఇంట్రోవర్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నప్పుడు, అంటే ఎవరితో మాట్లాడకుండా ఒక షై పర్సనాలిటీ ఉంటే అసలు దాన్ని ఎలా మార్చుకుని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు, అంటే దాంట్లో కూడా కొన్ని స్ట్రెంగ్త్ ఏరియాస్ ఉంటాయి. సో ఆ ఏరియాస్తో మనం ఎలా పని చేయొచ్చు అన్నది మనకి చాలా చాలా ప్రాక్టికల్ వే ఆఫ్ అప్రోచ్తో మనం ముందుకు వెళ్ళొచ్చు. రైట్ So మ్యామ్, that's థ్యాంక్ how యూ it సో is. మచ్. Thank you.